జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. కాదన్నా, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నాడు ఎవరు? యోగి ఆదిత్యనాథ్ గారు. ఇప్పుడు అస్సాం ముఖ్యమంత్రి ఉన్నాడు ఎవరు? హిమంత బిశ్వ శర్మ గారు. వీళ్ళ పరిపాలన, అలాగే ఆ డెవలప్మెంటు, వీళ్ళు తీసుకునేటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఊరే స్వామి, అట్టా ముఖ్యమంత్రి మనకి ఎప్పుడు వచ్చాడు, అట్టా పరిపాలన మనకి ఎప్పుడు వచ్చాది, అట్టా రోజులు మనకి ఎప్పుడు వచ్చాయి రా స్వామి అనిపించింది నాకు మనసుకైతే, నా పాడానికి. మీకు అనిపించిందా లేదో కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. ఇంకా అసలు విషయానికి వస్తే, యోగి ఆదిత్యనాథ్ ఎట్నో అదేవిధంగా హిమంత బిశ్వ శర్మ గారు కూడా సంచలనాలకు ఇంకా మారిపోయారని చెప్పుకోవచ్చు. మనం ఎన్ని చూడడంలే, ఆయన ఒక్కోసారి ఒక నిర్ణయం తీసుకుంటా ఉంటే ఊరే స్వామి అదేందో సినిమా లేదు మిత్ సినిమాలో డైలాగ్ ఒకటినది, ఊరినైనా ఏ గుండురానైనా అదే గుండె బతకాలరా అన్నట్టు ఆ మారి అనిపించింది. వీళ్ళ ధైర్యము, వీళ్ళ తెగింపు, వీళ్ళ సాహసోపేతమైన నిర్ణయాలు చూస్తూ ఉంటే. అయితే హిమంత బిశ్వ శర్మ పేరు కోసం పాకులాడడంలే, తన జాతిని కాపాడుకోవడం కోసం పనిచేస్తున్నాడు. ఏంది తన జాతి? ఏది తన జాతి? హిందూ జాతిని కాపాడుకోవడం కోసం ఈ పని చేస్తున్నాడు, అలాగే కష్టపడుతున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఒక సైనికుడు మాదిరి పోరాటం చేస్తున్నాడు. ఊరికే కాదు, స్వాతంత్రం వచ్చిన తర్వాత అస్సాంలో ముస్లింల జనాభా 14% ఉంటే ప్రస్తుతం అస్సాంలో ఇదే ముస్లింల జనాభా ఏకంగా 40% చేరింది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అంటే ఓన్లీ అక్కడుండే వాళ్ళు మాత్రమే కాదు, అంటే 2040 నాటికి అస్సాం రాష్ట్రం పూర్తిగా ముస్లింల చేతిలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. అంటే కాశ్మీర్లో ఎలాంటి పరిస్థితులు అయితే ఉన్నాయో అలాంటి పరిస్థితులే అస్సాంలో కూడా ఏర్పడతాయి. ఎందుకంటే అస్సాంలో ఉంది అత్యధికంగా ఈ మియా ముస్లిమ్సే. అంటే ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిమ్స్నే మియా ముస్లింలు అంటారు. ఇది నిజంగా చాలా 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 తీవ్రమైన అంశం అనమాట. అందుకే అస్సాంలో ముస్లింల జనాభా పెరగకుండా చేయాల్సిన ప్రతి పనిని కూడా హిమంత బిశ్వ శర్మ చేస్తా పోతా ఉన్నారు. దేనికి? అసలు ఎవడైనా ఏమన్నా అనుకుంటాడోనే, ఎటువంటి ఇబ్బందులు వస్తాయో, రేపు మనం గెలిచామో ఏ బొక్క ఏ భోజనం ఏం అనుకోవడంలే. ఆయన మైండ్లో ఏదైతే ఉంటుందో అదైతే స్ట్రైట్ ఫార్వర్డ్లో అది చేసుకొని వెళ్ళిపోతున్నాడు. ఈ క్రమంలోనే ఈ ముస్లింలలో ఈ బాల్య వివాహాలను రద్దు చేసినాడు. అలాగే ఏంటంటే ముస్లింలు ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు కదా, ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కూడా ఆయన రద్దు చేశాడు. అట్టాగే ఏంటంటే అస్సాంలో ఎన్ఆర్సీని ప్రవేశపెట్టడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు కూడా. సరిగ్గా ఈ సమయంలోనే హిమంత బిశ్వ శర్మ మరొక కీలకమైన నిర్ణయం ఒకటి తీసుకున్నాడు. అది ఏందయ్యా అంటే సాక్షాత్తు అసెంబ్లీలో, ఎక్కడ? అస్సాం అసెంబ్లీలో ప్రతి శుక్రవారం రోజున ఏంటంటే నమాజ్ చేసుకోవడానికి 2 గంటల పాటు అసెంబ్లీను వాయిదా వేస్తారు. ఎన్ని గంటలు? 2 గంటలు. అది ఎక్కడ? అస్సాం అసెంబ్లీలోనే ఏకంగా. అంటే అస్సాం అసెంబ్లీలో ప్రతి శుక్రవారం ముస్లిం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే అక్కడ స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అసెంబ్లీలో పనిచేసే ఇతర ముస్లిం సిబ్బంది వీళ్ళందరూ కలిపి నమాజ్ చేసుకోవడం కోసం ఏకంగా అసెంబ్లీనే 2 గంటల పాటు వాయిదా వేస్తారు. 1937 సంవత్సరం నుంచే ఈ దిక్కుమాల సంస్కృతి అయితే అస్సాంలో స్టార్ట్ అయిందంట. అయితే ఇప్పుడు ఈ విషయం మీద హిమంత బిశ్వ శర్మ ఒక కీలకమైన, ఒక అద్భుతమైన, ఒక సంచలన నిర్ణయం ఒకటి తీసుకున్నాడు. ఇకపై ప్రతి శుక్రవారం అసెంబ్లీను 2 గంటల పాటు వాయిదా వేయకుండా ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. అంటే ప్రతి శుక్రవారం నమాజ్ కోసం కేటాయించి ఆ 2 గంటల సెలవు సమయాన్ని రద్దు చేసి పారేసినాడు. ఇకపై ఎవరైనా సరే శుక్రవారం రోజు తప్పనిసరిగా సాయంత్రం వరకు తమ విధులను నిర్వహించాల్సిందే. లేదా ఎవరైనా లేదు మేము నమాజ్ చేసుకుంటామంటే వాళ్ళు ఖచ్చితంగా సెలవు పెట్టుకొని అక్కడ కాకుండా వేరే ఎక్కడికైనా కూడా పోయి నమాజ్ చేసుకోవాలా. అంతే తప్ప అసెంబ్లీలో నమాజ్ చేసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ. హిమంత బిశ్వ శర్మ ఇప్పుడు ఈ సంచలన నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు ఈ సూడో సెక్యులర్ పార్టీలో ఈ సూడో సెక్యులర్ నాయకులంతా కలిపి హిమంత బిశ్వ శర్మ మీదకి అంతెత్తున ఎగిరిగిరి పడతారు. ఇది సెక్యులర్ ప్రపంచానికి తీరని ద్రోహం అని వీళ్ళ పెండాకూడని చెప్పేసి ఈ సూడో సెక్యులర్ నాయకులు, ఈ పార్టీలంతా కూడా గోల చేస్తారు. కానీ ఒక మాట మాట్లాడుతున్నా, వీళ్ళు హిందువుల విషయానికి వస్తే యాడికి పోతారు? ఎవరు సంకలు నాకుతూ ఉంటారు? హిందువుల మీద ఏదైనా దాడులు జరిగినా, అట్రాసిటీలు జరిగినా, అత్యాచారాలు జరిగినా, వీళ్ళు ఇల్లు తగలబెట్టినా, వీళ్ళ వ్యాపారాలు లూటీలు చేసినా కానీ వీళ్ళంతా ఏ బొక్కల్లో దూరుకుంటారని చెప్పి నేను అడుగుతున్నా. అప్పుడు ఏం చేస్తూ ఉంటారు వీళ్ళంతా కూడాను? కనీసం నోట్లోంచి బుస్సరాదే, నోట్లో ఏం పెట్టుకుంటారు, చెవుల్లో ఏం పెట్టుకుంటారు, కళ్ళలో ఏం పెట్టుకుంటారని చెప్పి నేను అడుగుతున్నా. నేను అనే దాంట్లో తప్పేమన్నా ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి వీడియోని షేర్ చేయండి. నేను ఒక మాట చెప్తున్నా, ఇక్కడ ఏ మతానికి వ్యతిరేకం కాదు, ఏ మతాన్ని ఏదో దారుణంగా వాళ్ళని ఏదో నాశనం చేయాలా, అంతం చేయాలని చెప్పి అనుకోవడంలే. మన ధర్మాన్ని కాపాడుకోవాలా, అట్లాగే పరమత సహనం ఉండాలా. ఎదుటోడికి పరమత సహనం లేనప్పుడు ఆ పరమత సహనం మనకు ఎందుకు అనేది ఇక్కడ పాయింట్.
అట్లాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.